గైస్ ఒక ఆటో డ్రైవరు ఆటో నడపకుండానే నెలకి 5,00,000 నుంచి 6,00,000 దాకా సంపాదిస్తున్నాడంట. ఎట్లా తెలుసా మీకు? ఇది ఇనంగానే నేనైతే పరిచయం అయిపోయినా. ఒక లింక్డ్ఇన్ పోస్ట్ అయితే చూసాననమాట. చూడంగానే మైండ్‌లో పిచ్చెక్కిపోయిందనమాట. యూఎస్ కన్సల్టెంట్ ఉంటది కదా! అక్కడికెళ్ళి జనరల్‌గా మన పబ్లిక్ యూఎస్ వీసాస్ గురించి వెళ్తా ఉంటది. ఎళ్ళిన తర్వాత అక్కడ బ్యాగ్స్ అనేది అలో ఉండదనమాట లోపటికి. సో, అలో లేకపోతే మనోడు ఏం చేస్తాడు? వాళ్ళకి భరోసా ఇప్పిస్తాడు. నేను ఇక్కడనే ఉంటాను. నేను కదలను కూడా కదలను ఇక్కడ. మీరైతే ఎళ్ళేసి రండి. బ్యాగ్ ఇక్కడుంది. నా ఫోన్ నంబర్ ఇవన్నీ తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఒక్కసారి ఎళ్ళేసొచ్చిన తర్వాత ఒక్క బ్యాగ్‌కి ఛార్జ్ రూ. 1000 నుంచి 1,500 దాకా తీసుకుంటుండంట. సో, అట్లా చూసుకుంటే డైలీ ఆయన ఏమంటుండంటే డైలీ 30-40 మెంబర్స్ వస్తారు నా దగ్గరికని. డైలీ 30-40 మెంబర్స్ అంటే అప్రాక్సిమేట్‌లీ 30,000-40,000. ఇది ఇన్న తర్వాత నేనైతే పిచ్చోనైనా ఖాళీపిల్లి డిగ్రీ చేసినా, ఖాళీపిల్లి జాబ్ చేస్తున్నా, ఇవన్నీ వదిలేసి నేను కూడా ఆటో పట్టుకొని పోవాలి. కానీ ఈ పోస్ట్ వల్ల చెప్పాలంటే నాలాగానే, నా మైండ్ థింకింగ్ లాగానే వందల మంది మైండ్ థింకింగ్ ఉంటది. దగ్గర దగ్గర 1.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి దీనికి. ఎంతమంది ఇట్లా థింక్ చేసుంటారు. ఖచ్చితంగా అందులో 1% కూడా ఇలాంటి థాట్స్ పెట్టుకుంటే ఆ ఆటో ఆయన పరిస్థితి ఏం కావాలి గైస్. నెలకు 5,00,000 సంపాదించేటాయన దగ్గర దగ్గర మళ్ళీ 50,000 సంపాదించడానికి కూడా మళ్ళీ అదే తిప్పలు పడాలి. మీరేమంటారు గైస్?